హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను నేర్పించబోయే టాపిక్ వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ విత్ ట్రెండ్ లైన్. చాలా మందికి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటే తెలియదు. అండ్ దాన్ని ఎలా డ్రా చేసుకోవాలో కూడా తెలియదు. అండ్ దానికి ట్రెండ్ లైన్ ఉంటది. ఆ ట్రెండ్ లైన్ ఫార్మ్ అవుతే ఆ ఫార్మ్ బ్రేక్ అయినప్పుడు మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలో కూడా చాలా మందికి తెలియదు. సో ఇవాళ నేను నేర్పించబోయే టాపిక్ వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ విత్ ట్రెండ్ లైన్. దీని లోపల టోటల్ 6 టాపిక్స్ ఉంటాయండి. అండ్ ఈ సీజన్ వచ్చేసి 9th సీజన్. ఫస్ట్ సీజన్ టోటలీ కంప్లీటెడ్. సెకండ్ సీజన్ టోటలీ కంప్లీటెడ్. థర్డ్ సీజన్ టోటలీ కంప్లీటెడ్. ఫోర్త్ సీజన్ టోటలీ కంప్లీటెడ్. ఫిఫ్త్ సీజన్ కంప్లీటెడ్. సిక్స్త్ సీజన్ లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. సెవెంత్ సీజన్ లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఎయిత్ సీజన్ లో కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి. అండ్ ఇది ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను 9th సీజన్ ఫస్ట్ వీడియో అండి. అండ్ హెడ్ అండ్ షోల్డర్ అనేది మార్కెట్ లో ఇంపార్టెంటా అంటే ఎవరైనా ప్యాటర్న్స్ మీద పనిచేసే వాళ్ళకు ఇంపార్టెంట్. ఎవరైనా స్ట్రాటజీ మీద పనిచేసే వాళ్ళకు నాట్ ఇంపార్టెంట్. ఓకే, ఓన్లీ ప్యాటర్న్స్ అనాలిసిస్ ప్రైస్ యాక్షన్ మీద పనిచేసే వాళ్ళకే ఇంపార్టెంట్ అండి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. సో స్టార్ట్ చేద్దాం మనము. అండ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ పై నా దగ్గర ఏం పీడిఎఫ్స్ లేవు. నేను పీడిఎఫ్స్ క్రియేట్ చేయాలి, నేనే ప్రిపేర్ చేయాలి టైం తీసి. సో నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ మీద పీడిఎఫ్స్ ప్రిపేర్ చేసి పెడతాను. అండ్ మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మీరు ప్రతి ఒక్క సీజన్ చూసుకుంటా రావాలి. దాని తర్వాత మళ్ళీ ఈ సీజన్ లోకి రావాలి. ఓకేనా అండి? సో మీరు సెకండ్ సీజన్ చూసారనుకోండి, ఫస్ట్ సీజన్ చూసి రావాలి. ఫోర్త్ సీజన్ చూసారనుకోండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ చూసి మళ్ళీ ఫోర్త్ లోకి రావాలి. స్టెప్ బై స్టెప్ నేను ఇంప్రొవైజ్ చేసి ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నాను. నేను కంప్లీట్ గా ప్రైస్ యాక్షన్ ప్లస్ ఎస్ఎంసి ఐసిటి కంప్లీట్ గా ఈజియెస్ట్ వేలో నేర్పిస్తున్నానండి. ఓకేనా? అండ్ మీకు పీడిఎఫ్స్ కావాలి అంటే ఫర్ లెర్నింగ్ పర్పస్ మీరు నాకు హాయ్ అన్న వాట్సాప్ లో పీడిఎఫ్ అని పెట్టండి, లేకపోతే మన యూట్యూబ్ ఛానల్ లో కామెంట్ పెట్టండి హాయ్ అన్న పీడిఎఫ్ అని. అండ్ మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారానే జాయిన్ అవ్వాలి. చాలా మంది నా పేరుతో ఫ్రాడ్ చేస్తున్నారు. మీరు ఏ గ్రూప్ జాయిన్ అవ్వకండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న లింక్ తోనే మీరు జాయిన్ అవ్వండి మన టెలిగ్రామ్ గ్రూప్. అండ్ మన ఇండికేటర్ అనేది క్రియేట్ చేశాను. కంప్లీట్ సీజన్స్ ఉన్నాయి కదా, 8 సీజన్స్ ఉన్నాయి కదా, 8 సీజన్ కి తగ్గ ఇవన్నీ ఇండికేటర్స్ నేను క్రియేట్ చేశాను ఫర్ లెర్నింగ్ పర్పస్. ఫర్ ఇండికేటర్స్ కూడా మీరు నాకు కామెంట్ పెట్టొచ్చు, వాట్సాప్ లో హాయ్ అని కూడా పెట్టొచ్చు. ఓకే, ఇప్పుడు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అంటే చాలా మంది మైండ్స్ కి ఏమొస్తది అంటే ఇలా ఒక మూమెంట్ ఉంటది, మళ్ళీ ఇలా ఒక మూమెంట్ ఉంటది, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక మూమెంట్ ఉంటది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటారు. చాలా మంది ఏం చేస్తారు అంటే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటారు. చాలా మంది ఏం చేస్తారు అంటే ఈ లెవెల్ బ్రేక్ అయినప్పుడు రీటెస్ట్ రివర్సల్ లో ఈ లో బ్రేక్ అవుతుంది కదా, ఇక్కడ ట్రేడ్ తీసుకుంటారు. యాక్చువల్ గా ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి? ఎన్ని టైప్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్స్ ఉంటాయి అంటే బయింగ్ హెడ్ అండ్ రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా ఉంటది ఫర్ బులిష్ మూమెంట్. ఫర్ బేరిష్ మూమెంట్ డైరెక్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంటది. ఓకేనా? సో ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి బేరిష్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫస్ట్ టైప్ అండి. ఓకేనా? దీని లోపల చాలా టైప్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ టైప్ లో ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ టైప్ లో కూడా 2-3 ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఉంటది. ఓకే, ఇప్పుడు ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది డైరెక్ట్. సో ఈ డైరెక్ట్ అనేది మీకు నేను మన పీడిఎఫ్స్ లో సెకండ్ సీజన్ లో నేర్పించాను. హౌ ఏ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ ఫెయిల్ అవుతే మార్కెట్ లో సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఉంటే మనం ఎక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి డైరెక్ట్. దీనికి నార్మల్ ట్రెండ్ లైన్ ఉండదు. మనం ఇక్కడ ట్రేడ్ చేస్తాము అంటే మనం ఇక్కడ ట్రేడ్ చేస్తాం. అండ్ ఇది ఎలా ఫెయిల్ అవుతుంది, ఏ క్యాండిల్ తో ఫెయిల్ అవుతుంది అని కూడా నేను సీజన్ 2 లో నేర్పించాను. ఎక్కడ సీజన్ 2 లో నేర్పించాను, సీజన్ 1 లో నేర్పించాను. ఓకే, ఇది వచ్చేసి డైరెక్ట్. ఇప్పుడు ఇదే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లో ట్రెండ్ లైన్ ఉంది. ట్రెండ్ లైన్ ఎలా ఉంది అంటే ఇక్కడ ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ లో సెకండ్ లో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లో ట్రెండ్ లైన్. ఇప్పుడు ఈ లో పాయింట్ దగ్గరికి వెళ్ళి ఈ లో పాయింట్. ఓకే,
మనము ట్రేడ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఇక్కడ మార్కెట్ డైరెక్ట్ పడవచ్చు, రీటెస్ట్ లో కూడా పడవచ్చు. బట్ లెవెల్ బ్రేక్ అయితే ట్రేడ్ మనం తీసుకోవాల్సిందే. ఓకేనా? ఇక్కడ ఏం ఛాన్స్ లేదు. మళ్ళీ రీటెస్ట్ వెళ్తుందా అంటే తెలియదు. బట్ రీటెస్ట్ వెళ్తే కూడా నో ప్రాబ్లం, అది రీటెస్ట్ అవుతుంది. ఓకే. ఇంకోటి, ఇంకా బ్రదర్ మేము దీంట్లో ఎలా ట్రేడ్ తీసుకోవచ్చు అంటే ఇలా తీసుకోవచ్చా? తీసుకోలేము. ఎందుకు తీసుకోలేము అంటే అప్పుడు హెడ్ అండ్ షోల్డర్ అనేది ఇలా ఉండాలి. అర్థమైందా? ఇలా ఇలా ఉండాలి. ఇలా ఉండి డైరెక్ట్ బ్రేక్ అయినా ఓకే, నో ప్రాబ్లం. రీటెస్ట్ తో బ్రేక్ అయినా ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ హెడ్ అండ్ షోల్డర్ గుర్తుపెట్టుకోండి. ఈ హెడ్ అండ్ షోల్డర్ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఈ హెడ్ అండ్ షోల్డర్ గుర్తుపెట్టుకోండి. ఇది ట్రెండ్ లైన్ హెడ్ అండ్ షోల్డర్. చాలా మందికి తెలియదు. చాలా మంది ఏం చేస్తారు అంటే ఫర్ దిస్ వెయిట్ చేస్తారు. ఇలా కూడా ఫార్మ్ అవుతుందని చాలా మందికి తెలియదు మార్కెట్ లో. ఇలా 5 మినిట్స్ లో ఫార్మ్ అవుతుంది, 1 మినిట్ లో ఫార్మ్ అవుతుంది, 15 మినిట్స్ లో కూడా ఫార్మ్ అవుతుంది. బట్ నేనేం ఫాలో చేస్తాను అంటే నేను 5 మినిట్స్ 15 మినిట్స్ ఫాలో చేస్తాను నేను. ఎందుకంటే దాని లోపల మనకు 99.99% ఎక్యురసీ అనేది ఉంటది. సో మనం ఇలా వచ్చిన ట్రేడ్ తీసుకోవచ్చు, మనం ఇలా వచ్చిన ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఇది ట్రెండ్ లైన్ ఫార్మేషన్ ట్రేడ్ ఉంటది. ఇది కనిపిస్తుందా? ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ ఫెయిల్ ఆర్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఫెయిల్. ఈ ఇద్దరు వల్ల ఫార్మేషన్ అయ్యే మూమెంట్ వచ్చేసి ఇది. ట్రెండ్ లైన్ వల్ల ఫార్మేషన్ అయ్యే మూమెంట్ ఇది. సో ఇవాళ ఏం చేద్దామంటే ఇవాళ ఫస్ట్ టైప్ చూద్దాం. ఎలా అంటే ఇది. దీని లోపల మనం ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకోవచ్చు, మనం ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది ఉండదు. ట్రెండ్ లైన్ రావాలి అంటే ఒక లో కిందికి ఉండాలి, సెకండ్ లో పైకి ఉండాలి, అక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ క్రియేట్ అయి ఉండాలి. దీని లోపల కూడా లిక్విడిటీ స్వైప్ కూడా ఉంటది. సో ఇవన్నీ నేను మీకు 9th సీజన్ లో స్టెప్ బై స్టెప్, వీడియో బై వీడియో ప్రాపర్ గా నేర్పిస్తాను. 6 వీడియోస్ ఉన్నాయి, 6 టైప్స్ ఉన్నాయి. 3 బేరిష్ ఉన్నాయి, 3 బుల్లిష్ ఉన్నాయి అండి. ఓకేనా? అండ్ నేను నేర్పించే విధానం మీకు ఈజియెస్ట్ గా అనిపిస్తే, మీకు మన అనాలిసిస్ ఈజియెస్ట్ గా అనిపిస్తే, నేను మీకు నచ్చితే కూడా, సో మీరు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. అండ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది రేర్. బట్ ఏంటి అంటే చూడగానే గుర్తుపట్టు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చింది చూడండి. ఇక్కడ వచ్చింది, కనిపించిందా? ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఉంది. ఎప్పుడైనా కానివ్వండి మనకు రిపీటెడ్ హైస్, రిపీటెడ్ లోస్ కనిపిస్తే మనకు ప్యాటర్న్ అనేది కనిపించాలి. సో నేను ఇప్పటిదాకా ఇంత క్యాండిల్ చార్ట్ చూశాను కదా, ఇంత క్యాండిల్ చార్ట్ చూస్తే నాకు ఇక్కడ కనిపించింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూద్దాము. ఇట్స్ ఏ హై, లో, హై, లో, మళ్ళీ ఇంకో హై, మళ్ళీ లో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ లో అండ్ ఇట్స్ ఏ సెకండ్ లో. ఈ ఫస్ట్ లోకి ఈ సెకండ్ లో, ఫస్ట్ లో సెకండ్ లోకి మీరు చూస్తే ఫస్ట్ లోకి సెకండ్ లో టచ్ అవుతుందా? టచ్ అవ్వట్లేదు. సెకండ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లో మనకు ఇక్కడ మనం ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకోము. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మనకు లెవెల్ టచ్ అవ్వాలి. టచ్ అయితే మనం ఇక్కడైనా తీసుకుంటాము, హెడ్ పాయింట్ దగ్గరైనా తీసుకుంటాం. ఇక్కడ చూడండి, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయ్యింది. దాని తర్వాత ఫస్ట్ లోకి సెకండ్ లో టచ్ అవ్వట్లేదు, కొంచెం మీద ఉంది. ఇప్పటిదాకా నేను చూపించాను కదా. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఇట్స్ ఏ ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యింది. రీటెస్ట్ అయినా ఓకే, రీటెస్ట్ కాకున్నా ఓకే. రీటెస్ట్ అయితే ఇంకొంచెం క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు, రీటెస్ట్ కాకపోతే మార్కెట్ డైరెక్ట్ ఫాల్. అండ్ సెకండ్ డే కూడా మనకు గ్యాప్ డౌన్ ఇక్కడ కనిపించింది. ఓకే. అండ్ ఇక్కడ రివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్, డబుల్ బాటమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ కన్నా రివర్స్ ఎక్కువ ఉన్నాయి. ఏ క్యాండిల్స్ రావట్లేదు?
ఇక్కడ మనకు డబుల్ హెడ్ ఉంది. డబుల్ హెడ్. ఓకే. అండ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది కింద కూడా రావచ్చు, పైన కూడా రావచ్చు. ఎలా వచ్చినా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే. ఒక్క నిమిషం మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్లి చూద్దాం. అన్ని డబుల్ హెడ్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా ఉంది. ఓకే. ఇట్స్ ఏ హై. దాని తర్వాత మళ్ళీ ఇట్స్ ఏ ఇంకో హై. దాని తర్వాత ఇట్స్ ఏ లో. కాదు, కాదు. ఇక్కడ హై, హై, డబుల్ హైస్ ఉన్నాయి. సారీ. ఇక్కడ డబుల్ హైస్ ఉన్నాయి. ఓకే. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు. బ్రదర్ మీరు డ్రా చేస్తున్నారు ఓకే. క్యాండిల్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత డ్రా చేస్తున్నారు. లైవ్ మార్కెట్ లో డ్రా చేయొచ్చా అంటే ఎస్, లైవ్ మార్కెట్ లో కూడా డ్రా చేయొచ్చు. అలా డ్రా చేసినందుకే మీకు చూపిస్తాను నేను. పుట్టిగా చూపిస్తాను. ఇది 22 మే. ఓకే. ఇక్కడ 1, 2, 3, 4, 5 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్. ఓకే. 21st May, 1, 2, 3 trades profit booking. Okay. 20 May. Okay. 1, 2, 3, 4. 4 trades for profit booking. Okay. 19th May. 1, 2, 3, 4, 5 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి చూడండి. అండ్ ప్రతి ట్రేడ్ లో చూడండి 53 పాయింట్స్, 66 పాయింట్స్, 35 పాయింట్స్, 18 పాయింట్స్. ఓకే. 98 పాయింట్స్, అబౌవ్ 25 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ మీకు ఏ ట్రేడ్ లో అయినా కనిపిస్తుంది. ఎక్కడైనా మార్కెట్ స్లిప్ అవుతేనే మనము ట్రేడింగ్ లో వెళ్ళిపోతాం, కానీ ప్రాపర్ గా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళి ట్రేడ్ లోకి వెళ్ళి ఎగ్జిట్ అవ్వము. అండ్ మీరు కూడా ఏం చేయాలి అంటే సింపుల్ గా మార్కెట్ లో ట్రెండ్ ఫామ్ అయినప్పుడు, ప్యాటర్న్స్ ఫామ్ అయినప్పుడు ఇమీడియట్ గా చూసి యాక్షన్ తీసుకుంటేనే ట్రేడ్ అచీవ్ అవుతుంది. సో నేను ఎవ్రీడే ఆర్డర్ బ్లాక్స్, ట్రెండ్ లైన్స్ ప్రతి ఒక్కటి మార్కెట్ లో ఏ డే ఏ ఆపర్చునిటీ వస్తుందో ఆ డే ఆ ఆపర్చునిటీ పట్టుకొని నేను ట్రేడ్ చేస్తానండి. విత్ ఆపర్చునిటీ లేకపోతే నేను ట్రేడ్ చేయను. ఆపర్చునిటీ ఉంటేనే నేను ట్రేడ్ చేస్తాను. అప్పటికెళ్ళి వెతుకుతున్నాను నేను. ఎక్కడ నాకు ప్యాటర్న్ అనేది కనిపించట్లేదు. ఇంకో ఎక్కడైనా ప్యాటర్న్ కనిపిస్తే మీకు చూయించి వీడియో ఎండ్ చేద్దామని చూస్తున్నాను. ఇప్పటిదాకా అక్కడ కనిపించింది కానీ దట్స్ నాట్ ఏ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. డబుల్ హెడ్స్, డబుల్ బాటమ్ అంటే చాలా మంది దాన్ని డబ్ల్యూ, ఎం, వి లాగా యూజ్ చేస్తారు కదా. సో అవి ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి. అది మన ఈ 10th సీజన్ లో ఉంది. 10th సీజన్ లో ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ఉంది కానీ అది బ్రేక్ అయిపోయింది కాబట్టి అది పనికి రాదు. సో నాకైతే ఇక్కడ కనిపించట్లేదు. బట్ మీరేం చేయాలి అంటే ఇప్పుడు నేను నేర్పించిన టాపిక్ మీ ఇంట్రాడే 15 మినిట్స్ క్యాండిల్ చార్ట్ లో చూడండి. నిఫ్టీలో చూడండి, బ్యాంక్ నిఫ్టీలో చూడండి, సెన్సెక్స్ లో చూడండి, ఎక్కడైనా చూడండి, క్రిప్టో కరెన్సీ, ఫారెక్స్ ఎక్కడైనా చూడండి. చూసి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే బ్రదర్ ఇక్కడ ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది ఉందా లేదా అని మీకు డౌట్ ఉంటుంది కదా. ఆ డౌట్ కోసం ఆ ఇమేజ్ అనేది నాకు వాట్సాప్ లో పంపించండి. నేను దాని మీద మీకు క్లారిటీ ఇస్తాను, రైట్ ఆర్ రాంగ్. ఓకేనా అండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.